నమస్తే నేను లక్ష్మణ్. తిరుపతి వేదిక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేస్తున్న పరిస్థితి. నేను ఇప్పుడు దాకా సంతృప్తికరంగా ప్రజలకు సంక్షేమాలను అందించాను, ఇప్పుడు దిగిపోబోన్న దిగిపోతా అని చెప్పి ఆయన ఓటమిని అంగీకరించారని చెప్పి ఇప్పుడు నడుస్తున్న సోషల్ మీడియా పైన మనతో మాట్లాడడానికి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇండియా టుడే సార్ సెమినార్ ఎడ్యుకేషన్ సెమినార్లో జగన్మోహన్ రెడ్డి గారు కామెంట్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఇప్పుడు దిగిపోమని దిగిపోతాను, నాకు 56 నెలల పాలన సంతృప్తికరంగా ఉంది అని చెప్పాను. అదే విపక్షాలు అయితేనేమి, న్యూట్రల్స్ అయితేనేమి, రాజకీయ విశ్లేషకులు అయితేనేమి ఆయన ఓటమిని అంగీకరించారు వేదిక పైన అని చెప్పి అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్. ఆయన చెప్పింది ఏంటంటే నో రిగ్రెట్స్ అన్న పదం వాడాడు. ఓకే, అంటే ఇప్పటివరకు నేను చేసింది నాకు సంతృప్తికరంగా ఉంది, ఇప్పుడు దిగిపోమన్నా దిగిపోతాను, నో రిగ్రెట్స్ అన్నాడు. ఆ నో రిగ్రెట్స్ అన్న పదాన్ని ఎప్పుడు వాడతారు అంటే చేతులు ఎత్తేసినప్పుడు వాడతారు. నేను చేయాల్సింది చేశాను, ఇంకా పర్వాలేదు అన్నట్టుగా ఆ సెన్స్లో మాట్లాడతారు. అంటే మామూలుగా జగన్మోహన్ రెడ్డి ఎట్లా చెప్పాలి అంటే నేను సంక్షేమం అందించాను, నా సంక్షేమం అందుకున్న ప్రజలు నాకు తప్ప ఇంకెవరికి ఓటేస్తారు, నాకే ఓటేస్తారు, నేను మళ్ళీ గెలుస్తాను, 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పాలి. అవును, రియల్లీ. కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటంటే నేను మరి చేశానో లేదో, కరెక్ట్గా చేశానో లేదో మరి అందరికీ తెలుసు, నేను చేసింది అయితే నాకు బాగుంది, నో రిగ్రెట్స్ అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే హీ లాస్ట్ హిస్ కాన్ఫిడెన్స్. అంటే మళ్ళీ గెలవటం మీద తన విశ్వాసాన్ని కోల్పోయాడు. అంటే ప్రజలు మళ్ళీ నాకు ఓటు వెయ్యరు అనే ఒక నిర్ణయానికి జగన్మోహన్ రెడ్డి వచ్చేసాడు. ఇది అకస్మాత్తుగా ఓవర్ నైట్ వచ్చిన జ్ఞానోదయం కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి ఈ మొత్తం ఈ 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసింది ఏంటి అంటే మొదటి రోజు గెలిచిన రోజు దగ్గర నుంచి 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఎలా గెలవాలి అనే ప్లాన్ వేసుకుంటూ వచ్చాడు. అట్లా చేస్తారా? ఏ ముఖ్యమంత్రి అయినా 4 సంవత్సరాలు పనిచేసి ఆ చివరి సంవత్సరంలో ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకొని ఎలక్షన్లకు వెళ్తాడు. ఇతనేంటి 5 సంవత్సరాలు ఎలక్షన్ కోసమే పనిచేశాడు. అంటే ఏంటి, 30 సంవత్సరాలు నేను ఉండాలి, తెలుగుదేశాన్ని సర్వనాశనం చేయాలి అని ఇటువంటి ఆలోచనలు అన్నమాట. ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడిని జైల్లో వేయాలి అని ఇటువంటి ఆలోచనలు, పార్టీ లేకుండా చేయడానికి ఏం చేయాలి, ఇవే నువ్వు చేయాల్సినవి. ముఖ్యమంత్రిగా నీకు 151 స్థానాలు ప్రజలు ఇచ్చినప్పుడు నువ్వు ఎంత బాధ్యతగా, ఎంత విధేయతతోటి నువ్వు ఉండాలి. మామూలుగా సీట్లు పెరిగేసి 306 సీట్లు తెచ్చుకుంటే బీజేపీ, నరేంద్ర మోడీ అన్న మొట్టమొదటి మాట ఏంటి అంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది అన్నాడు. నా మీద ఇంకా బాధ్యత పెరిగింది అంటే అంతకు ముందరున్న సీట్ల కన్నా ఎక్కువ సీట్లు వచ్చినాయి, నా మీద బాధ్యత పెరిగింది అని అతను బాధ్యతగా చేశాడు మోడీ. 306 సీట్లు వచ్చిన తర్వాత నాకు తిరుగులేదు అని మోడీ అనలే. మోడీని ఫాలో అవుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన మాటల్ని ఫాలో కావాలి కదా. 151 ఇచ్చారు, 175లో 151 నాకే ఇచ్చారు అంటే నాకు బాధ్యత ఉంది, నేను బాధ్యతతోటి వ్యవహరించాలి అని అనుకోవటం మర్చిపోయి పక్కన పెట్టేసి అందింది ముఖ్యమంత్రి పోస్టు, మనం దీని మీద బిజినెస్ చేద్దాము అని చెప్పి ఇసుక బిజినెస్, సిమెంట్ బిజినెస్, మద్యం బిజినెస్, ఈ బిజినెస్లన్నీ ఎవరివి? నీవే కదా. దీంతోపాటు జగనన్న కాలనీలు అని పెట్టేసి ఏ పూరంబోకు స్థలాలన్నీ కొని 10 లక్షలకు కొనడం, 50 లక్షలకి దాన్ని గవర్నమెంట్కి అమ్మటం, 50 లక్షలు గవర్నమెంట్ తీసుకోవటం, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్ల కుంభకోణం ఇది ఆలోచించండి ఒకసారి.
ఎకరం 10 లక్షలకు కొని 50 లక్షలకి ఇప్పుడు ట్రాన్సాక్షన్ చూసుకోవాలి కదా. ఎప్పుడు కొన్నాడు, నీకు ఎప్పుడు అమ్మాడు, కొన్న 3 నెలలు 2 నెలలకి 3 నెలలకే అంత రేటు పెరుగుతుందా? అంటే భూదోపిడి, ఇసుక దోపిడి. ఇసుకని నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీకి ఎట్లా ఇస్తావు? అంతకుముందు చంద్రబాబు నాయుడు ఫ్రీగా ఇచ్చాడు. నువ్వు ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ఆ ప్రైవేట్ కంపెనీ ఎక్కడ చేస్తుందో తెలియదు, ఎక్కడికి పంపిస్తుందో తెలియదు, ఆ డబ్బులు ఎక్కడికి పోతాయో తెలియదు. మద్యం మీద వ్యాపారం, మద్య నిషేధం తీసుకొస్తానని మద్యం డిస్టిలరీలు బ్రూవరీలు, రాష్ట్రంలో నడుస్తున్న డిస్టిలరీలు బ్రూవరీలు అన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులవే. ఈ విషయాన్ని తెలుగుదేశం ఎప్పటి నుంచో చెప్తున్న జనం నమ్మల. భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు వచ్చి అదే విషయం చెప్పింది మొత్తం. రేపు ఎల్లుండో షర్మిల కూడా అదే విషయం చెప్తుంది. అవును, ఇప్పుడు ఆయనకి ఇప్పుడు ఓవర్ నైట్ జ్ఞానోదయం కాలేదంటున్నారు. గతంలో మనం చూసుకుంటే ఎంతోమంది సలహాదారులు, పార్టీ ముఖ్య నాయకులు, చాలా సీనియర్ మోస్ట్ ఆయన చిన్నప్పటి నుంచి ఎత్తుకొని తిరిగిన వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి పార్టీ ఓడిపోబోతుంది, మనం సర్వత్రా విమర్శలకు పాలవుతున్నాము, ఎక్కడ పట్టినా ప్రభుత్వ విధానాల మీద వ్యతిరేకత వస్తుంది, ఇప్పుడైనా మనం స్టాండ్ మార్చుకోవాలని చెప్పినప్పటికి కూడా ఆయనకి అప్పుడు కాని జ్ఞానోదయం ఇప్పుడు ఎందుకు అయిందంటారు? జగన్మోహన్ రెడ్డి ఏంటి అంటే, ఎవడైనా సరే వీడు నేను గెలిపిస్తే గెలిచాడు, వీడు నాకు సలహా చెప్పేది ఏంటి అన్న ఒక యారోగెన్స్, ఆ అహంభావం. ఇప్పుడు ఉదాహరణకి బొత్స సత్యనారాయణ ఉన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే ఏదో ముఖ్యమంత్రి పొజిషన్ కోసం ప్రయత్నం చేసిన ఆ స్థాయి వ్యక్తి. బొత్స సత్యనారాయణ మాట వింటాడా? వినడు. అసలు మొత్తం సొసైటీలో ఉన్న ఒక మిస్కాన్సెప్ట్ ఏంటి అంటే, ఈ సలహాదారులు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇవ్వటం వల్ల జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేదే తప్పు, శుద్ధ అబద్ధం. ఈ సలహాదారులందరూ ఉన్నది ఎందుకు అంటే ఆయన చేసే పనులని సమర్థించటానికి. ఆయన ఒక కుక్కను చూపించి ఇది గాడిద అంటే వీళ్ళందరూ గాడిద 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 అనటానికి వీళ్ళందరినీ పెట్టుకున్నాడు. సలహాదారుడు అంటే అది ఉద్యోగం అంతే, వీళ్ళు సలహాలు ఇవ్వటానికి కాదు. జగన్మోహన్ రెడ్డి ఎవరి సలహాలు తీసుకోడు, ఎవరిని అడగడు. జగన్మోహన్ రెడ్డి ఈ సలహాదారుల మాట వింటాడు అని చాలామంది అనుకోవటమే తప్పు. తన సొంత నిర్ణయాలు, ఆయన తీసుకునే నిర్ణయాలని సపోర్ట్ చేసే వాళ్ళనే చుట్టూతా పెట్టుకుంటాడు. ఈ సలహాదారులందరూ ఉన్నది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటని ప్రచారం చేయటం. మంత్రులైనా అంతే. అందువల్ల జగన్మోహన్ రెడ్డి సలహాదారులు వీళ్ళందరూ చెబితే వినటం వినకపోవటం అసలు ఈ సమస్య లేదు. రాజకీయంగా వీళ్ళందరూ నా ఫోటో పెట్టుకొని గెలిచిన వాళ్ళు అనే ఒక చిన్న చూపు. అసలు ఎవడైనా కానీ నువ్వు బొత్స సత్యనారాయణ పరిస్థితి అదే, ధర్మాన ప్రసాదరావు పరిస్థితి అదే, బయటికి వచ్చి మొత్తం రాయలసీమ జిల్లా మొత్తం నా చేతుల్లో ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి నా చేతుల్లో ఉన్నాడు అని చెప్పే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరిస్థితి అదే. నాయకుల పరిస్థితి ఇలా ఉంటే నమ్మి ఓట్లు వేసిన క్యాడర్ ఉంది, వాళ్ళకి పార్టీ నిర్మాణం అయి ఉంది, క్యాడర్ కూడా బలిష్టంగా ఉంది. బాగా బలంగా ఉన్న క్యాడరు జగన్మోహన్ రెడ్డి విధానాల వల్ల వాళ్ళు చేసిన బిల్స్ అయితేనేమి, 10 సంవత్సరాల నుంచి పార్టీ కోసం పడుతున్న కష్టం, ఆర్థిక ఇబ్బందులు అయితేనేమి, వీటన్నింటి కూడా పట్టించుకోకుండా వాళ్ళని కూడా దూరం చేసుకున్నాడు కదా. ఇప్పుడు మరి నాయకులు దూరం అవుతున్నారు, మళ్ళీ క్యాడరు దూరం అవుతుంది. మరి ఇంకా ఆయన ఏ కాన్ఫిడెంట్తో 107 అదే 175 సీట్లు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు మొత్తం అందరికీ అర్థమైందండి, ఒక్కొక్కళ్ళకి అర్థం అవడానికి టైం పట్టింది. ఈ విషయాలన్నీ చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెబుతున్నాడు. అతన్ని నమ్మమాకండయా, అతను ఇట్లా చేస్తాడు, అతను మోసం చేస్తాడు, అతను చెప్పేది ఏది అమలు చేయడు అని చెప్పి చంద్రబాబు నాయుడు మొదటి నుంచి చెప్తున్నాడు. నెత్తి నోరు బాదుకొని చెప్పాడు ఎలక్షన్ల ముందర. అంత ముందర ఎలక్షన్లప్పుడు కూడా ఒక్క ఛాన్స్ అంటున్నాడు, ఆ ట్రాప్లో పడమాకండి, రాష్ట్రాన్ని నాశనం చేస్తాడు,
అతను ఒక వ్యాపారవేత్త అని మొట్టమొదటి చెప్పింది చంద్రబాబు నాయుడే. అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడికి జగన్ అంటే కోపం కాబట్టి ఇటు చెప్తున్నాడు అనుకున్నారు. ఈ రోజున ఆ రోజున చంద్రబాబు చెప్పిన మాటలే ఈ రోజున అందరూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారవేత్త. ప్రస్తుతం ఆయన కంపెనీ మూతపడే పరిస్థితికి వచ్చింది. ఇది మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారికి అయిన జ్ఞానోదయం, అందుకనే తిరుపతి వేదికగా ఆయన ఆ కామెంట్ చేశాడు. ఇది సొంత పార్టీతో పాటు విపక్షాల్లో కూడా ఆలోచింపజేసే ఆలోచన. ఎందుకంటే ఆయన చేతులు ఎత్తేసాడు అనేది చాలా క్లారిటీగా వినిపిస్తున్న విశ్లేషణ. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం.